ఆణిముత్యాల వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విజయ సంస్థ తెలుగులో తీసిన 8వ చిత్రం జగదేక వీరుడి కథ. పాతాళ భైరవి, చంద్రహారం చిత్రాల తర్వాత ఆ బ్యానర్లో వచ్చిన 3వ జానపద చిత్రం. విజయ వారి చిత్రానికి నిర్మాతలుగా నాగిరెడ్డి, చక్రపాణి కాకుండా దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా కేవీ రెడ్డి పేరు రావడం జగదేక వీరుని కథతోనే ప్రారంభం. అలాగే విజయ వారి చిత్రానికి సంగీత దర్శకుడిగా పెండ్యాల నాగేశ్వరరావు పనిచేయడం ఈ సినిమాతోనే మొదలు. జగదేక వీరుని కథ సాదా సీదా కాలక్షేప జానపద చిత్రం కాదు. ఒక వీరుడి జీవితంలో ఆనందాలు, ప్రేమలు, విషాదాలు, సాహసాలు జనరంజకంగా కలబోసిన నవరస భరిత చిత్రం. నటరత్న ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ను మరింత పెంచిన సినిమా ఇది. అలాగే ఏ హలా, ఓహో సఖీ వంటి ముద్దు ముద్దు మాటలతో, అద్భుత సౌందర్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బి సరోజాదేవి జగదేక వీరుని కథ చిత్రంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇక నాగకన్యగా నటించిన ఎల్ విజయలక్ష్మి డాన్సింగ్ స్టార్గా ఎదిగారు. ఈ సినిమాలో ఆవిడకు మహాకవి శ్రీశ్రీ మరదలు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆవిడకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. అలాగే రాజనాల, సిఎస్ఆర్, రేలంగి, గిరిజ కాంబినేషన్లో వచ్చిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని తెగ నవ్వించాయి. జగదేక వీరుని కథ చిత్రానికి ప్రధాన బలం పింగళి మాటలు, పాటలు. 1944లో జగదల ప్రతాపన్ పేరుతో ఒక తమిళ చిత్రం వచ్చింది. తమిళనాట మాస్ హీరో పేరు తెచ్చుకున్న పియు చిన్నప్ప ఇందులో నటించారు. చిన్నప్ప పూర్తి పేరు పుదుక్కొట్టాయి ఉలగనాథన్ చిన్నప్ప భాగవతార్. జీవరత్నం హీరోయిన్. జగదల ప్రతాపన్ తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యింది. ఆ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో తీసినా హిట్ అవుతుందనే నమ్మకం దర్శకుడు కేవీ రెడ్డికి కలిగింది. అందుకే ఆ కథ ఆధారంగా స్క్రిప్ట్ తయారు చేసే బాధ్యతను పింగళకి అప్పగించారు కేవీ రెడ్డి. తమిళ సినిమాలో మూల కథను తీసుకొని అనేక మార్పులు చేశారు. మాయాబజార్ చిత్రం తరువాత జగదేక వీరుని కథ చిత్రంలో కొత్త మాటలు ఎన్నో పుట్టించారు పింగళి. ఓం ఏక అనేకో హమస్మి అనే మంత్రంతో హీరో ఎన్టీఆర్ అనేక రూపాలు ధరించడం, అలా 5 రూపాలు ధరించి ఒకేసారి 5 వాయిద్యాలు ఉపయోగిస్తూ శివశంకరి పాట పాడడం చిత్రంలో హైలైట్ అంశం. ఇలా జగదేక వీరుని కథ చిత్రంలో ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. పట్టుదల, కార్యదీక్ష ఉండాలే కానీ మనిషి తను అనుకున్నది సాధించడానికి ఎంత సాహసమైనా చేస్తాడు అని నిరూపించిన చిత్రం జగదేక వీరుని కథ. ఈ చిత్రంలో కథానాయకుడు ప్రతాప్ గొప్ప వీరుడు, సాహసి. తనకు వచ్చిన కలను నిజం చేసుకోవడానికి ప్రతాప్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆసక్తికరంగా, ఆద్యంతం అలరించే విధంగా జగదేక వీరుని కథ చిత్రాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. విజయ సంస్థకు ఆయన తీసిపెట్టిన 3వ చిత్రం ఇది. పాతాళ భైరవితో ఆ సంస్థకు కేవీ రెడ్డి మంచి లాభాలు తెచ్చిపెట్టారు. ఇక మాయాబజార్ చిత్రం గురించి చెప్పనక్కర్లేదు. చిత్ర నిర్మాణానికి సంబంధించి విజయ సంస్థలో చక్రపాణి చెప్పిందే వేదం. అయితే ఇది కేవీ రెడ్డికి నచ్చేది కాదు. తన సినిమాకు సంబంధించిన మంచి చెడ్డలకు తనే బాధ్యత వహిస్తానని, ఇతరుల జోక్యం వద్దని ఆయన గట్టిగా చెప్పేవారు. అందుకే మాయాబజార్ నిర్మాణ సమయంలో చక్రపాణికి, కేవీ రెడ్డికి విభేదాలు వచ్చాయి. అందుకే విజయ వారు ఆ తర్వాత నిర్మించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రానికి కేవీ రెడ్డికి బదులు ఎల్వి ప్రసాద్ను దర్శకుడుగా తీసుకున్నారు. కేవీ రెడ్డి ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసి అక్కినేనితో పెళ్లినాటి ప్రమాణాలు
చిత్రం తీశారు. మాయాబజార్ తీసిన 3 ఏళ్ల తర్వాత మళ్ళీ విజయాధినేతలు కేవీ రెడ్డికి కబురు చేసి ఒక సినిమా తీసి పెట్టమని అడిగారు. అది అడ్వాంటేజ్గా తీసుకుని కేవీ రెడ్డి కొన్ని షరతులు పెట్టారు. చిత్ర నిర్మాణంలో జోక్యం చేసుకోకూడదని, నిర్మాతగా కూడా తన పేరే వెయ్యాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని, ఇలా అన్నింటికీ నాగిరెడ్డి, చక్రపాణి ఒప్పుకున్నారు. కాకపోతే మళ్ళీ జానపద చిత్రం తీసి పెట్టమని కోరారు. 1944లో వచ్చిన జగదల ప్రతాపన్ సినిమా ఆధారంగా అలా జగదేక వీరుని కథ మొదలైంది. ఒక పేదరాశి పెద్దమ్మ కథకు నవరసాలు జోడించి మనోహరమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. మూల కథను మాత్రమే తీసుకుని తెలుగులో చాలా మార్పులు చేశారు రచయిత పింగళి. ముఖ్యంగా రాజనాల పోషించిన త్రిశోకుడు, సిఎస్ఆర్ పోషించిన బాదరాయణ ప్రగడ పాత్రలకు ఆయన రాసిన డైలాగులు ప్రేక్షకుల్ని అలరించాయి. అలాగే రేలంగి పోషించిన 2 చింతలు, గిరిజా చేసిన ఏకాశ పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. తెలుగు జానపద చిత్రాల్లో హీరోల గెటప్ అంతవరకు మూసధోరణిలో ఉండేది. ఈ సినిమాలో కొంచెం భిన్నంగా వెళ్ళారు కేవీ రెడ్డి. ఎన్టీఆర్కు పట్టు వస్త్రాలతో దుస్తులు తయారు చేయించారు. నుదుటిన తిలకం, కళ్ళకు కాటుగా పెట్టించారు. ఆ తర్వాత గెటప్ స్టిల్స్ తీయించారు. అయితే చాలామందికి ఎన్టీఆర్ గెటప్ నచ్చలేదు. అయినా కేవీ రెడ్డి వెనక్కి తగ్గలేదు. సినిమా విడుదలయ్యాక ఆయన అభిరుచికి ప్రేక్షకులు కూడా మద్దతు పలికారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగు జానపద చిత్రాల్లో ఈ తరహా ఆహార్యం ప్రామాణికం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన బి సరోజాదేవికి స్టార్ స్టేటస్ వచ్చింది. మరో కథానాయిక ఎల్ విజయలక్ష్మికి డ్యాన్సింగ్ స్టార్ ఇమేజ్ వచ్చింది. సినిమాలోని పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా శివశంకరి పాట ఎవర్ గ్రీన్గా నిలిచింది. 1961 ఆగస్టు 9న జగదేక వీరుని కథ చిత్రం విడుదలయ్యింది. ఫస్ట్ బ్యాచ్లో 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఆదోని, మదనపల్లె వంటి చిన్న కేంద్రాల్లో కూడా ఈ చిత్రం 100 రోజులు ఆడటం విశేషం. ఆ తర్వాత తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించింది విజయ సంస్థ. ఒక తెలుగు చిత్రం ఇలా 5 భాషల్లో అనువాదమై సూపర్ హిట్ కావడం అప్పట్లో ఒక విశేషంగా చెప్పుకున్నారు. ఎన్టీఆర్కు అప్పట్లో బెంగాలీలో కూడా ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కారణం ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు. బెంగాలీలకు పౌరాణిక చిత్రాలు అంటే ఎంతో ఇష్టం. కానీ అక్కడ పౌరాణిక చిత్రాలు ఎక్కువగా తీసేవారు కాదు. అందుకే ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలను బెంగాలీలోకి అనువదించి విడుదల చేస్తే బాగా చూసేవారు. అయితే జగదేక వీరుని కథ జానపద చిత్రమే అయినా ఇంద్రుని కుమార్తె మానవుడిని వరించడం వాళ్ళకి తెగ నచ్చేసింది. ఇక జగదేక వీరుని కథ వసూళ్ల విషయానికి వస్తే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించి 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆదోని, మదనపల్లె వంటి చిన్న కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే. అప్పట్లో మహారాష్ట్రలోని షోలాపూర్లో 100 రోజులు ఆడిన ఏకైక తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. చూసిన వాళ్లే మళ్ళీ మళ్ళీ ఈ సినిమాను చూశారు. గుంటూరు నాజ్ థియేటర్లో ఒక ప్రేక్షకుడు వరుసగా 100 రోజులు చిత్రాన్ని చూడడం గమనించిన ఆ థియేటర్ యజమాని
విజయవాడలో జరిగిన చిత్ర శతదినోత్సవంలో ప్రత్యేకంగా అతన్ని వేదికపైకి పిలిచి అభినందించారు. అయితే ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకుల్లో కొందరు వెంటనే లేచి తాము అంతకన్నా ఎక్కువసార్లు చూశామని చెప్పడంతో మిగిలిన వారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.